పోస్ట్ ఇది. అంటే నేను హిందీని వ్యతిరేకిస్తున్నాను, హిందీ అనేది రాష్ట్ర భాషలకు సంబంధించింది కాదు, ఇక్కడ ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క భాష ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు ఉంటే తమిళనాడుకి సంబంధించి తమిళం ఉంది, అక్కడ కర్ణాటకకు సంబంధించి కన్నడ ఉంది. సో ఇన్ని ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు మా మీదకి హిందీ రుద్దుతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు 2017లో బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీకి ఎగనెస్ట్గా, బీజేపీని ఖండిస్తూ మాట్లాడినటువంటి మాటలు ఇవి, బీజేపీకి ఎగనెస్ట్గా చేసినటువంటి కామెంట్స్ ఇవి. మరి ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, సౌత్ ఇండియాకి సంబంధించి హిందీని తీసుకురావాలని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు? హిందీ అవసరమేముంది? ఇప్పుడు మీరే కదా వ్యతిరేకించింది. అప్పుడు రాజకీయాలకు భిన్నంగా ఉండాలి, ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నా, సౌత్ ఇండియాకి సంబంధించి చూసుకున్నా, ప్రతి రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ భావజాలానికి సంబంధించి, వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక స్లోగన్ ఉంటుంది, ఒక ప్రత్యేక స్లాంగ్ ఉంటుంది. వాటిని కంచపరిచి, వాటికి ఇబ్బంది పెట్టేసి హిందీని తీసుకురావద్దని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎందుకు హిందీని తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు? తెలుగు సినిమాలకు సంబంధించి డబ్బింగ్లు చేసుకొని వాళ్ళ డబ్బులు తీసుకోవచ్చు, కానీ వాళ్ళ హిందీ భాష మాత్రం మనకు వద్దని